రుభుగీత శ్రీ శివరహస్యం 14వ అధ్యాయము. రుభు. ఆలకించు అబ్బులు, అంతా బ్రహ్మమటుకే సత్య ప్రమాణికంగా శివుడి మీద ఒట్టన్నానా? యోగీంద్ర, ఈ నిశ్చయంలో పడ్డావా? వేరేది పిసరంత కూడా ఏం లేదు పో. అసత్యమైన రూపము అదెంత? ఆవగింజలో 60వ వంతేరా చిట్టికాసులు. ఇదంతా కూడా అంతే, అచ్చంగా ఆవగింజలో 60వ వంతు. ఈ ఒళ్ళు మాత్రం ఏమన్నా తక్కువ తిందా? ఇది ఆవగింజలో 60వ వంతు. వేరేది పిసరంత కూడా ఏం లేదు పో. అంతా ఆత్మే, తేట ఆత్మ. అంతా రెండోది లేని ఎరుక మాత్రమే. ఎప్పటిది, కుళ్ళు లేనిది, తేటది అయిన ఆత్మ. వేరేది పిసరంత కూడా ఏం లేదు పో. ఆత్మ అణుమాత్రమే అనుకుంటే సర్వం పోగేసిన ఆ అణువులో 60వ వంతు కూడా లేదు. సంకల్పం లేకపోవడం కూడా అణువంతే. వేరేది పిసరంత కూడా ఏం లేదు పో. తలపు ఉత్తి ఎరుకే. ఎరుకయే గొప్ప స్థితి, సంబరమే గొప్ప కొలత. ఈ కనిపించేది సుంతైన సున్నే. వేరేది పిసరంత కూడా ఏం లేదు పో. ఓంకారము ఒట్టి ఎరుకయే, అంతా స్వయంగా ఎరుకయే. ఈ కనిపించేది సుంతైన సున్నే. వేరేది పిసరంత కూడా ఏం లేదు పో. నా మటుకు నేను వేడుకనే, నేను తరుగులేని ఎరుకనే. ఈ కనిపించేది సొంతైన సున్నే. వేరేది పిసరంత కూడా ఏం లేదు పో. నేను మటుకి గుట్టు ఆత్మనే, నేనే తెంపులేనిది. ఈ కనిపించేది సొంతైన సున్నే. వేరేది పిసరంత కూడా ఏం లేదు పో. నేనే పెద్ద బ్రహ్మాన్ని, నేనే గురువులకు గురువుని. ఈ కనిపించేది సొంతైన సున్నే. వేరేది పిసరంత కూడా ఏం లేదు పో. నేనే అన్నిటికీ ఆధారాన్ని, నేనే సౌఖ్యాన్ని మించిన సుఖాన్ని. ఈ కనిపించేది సుంతైన సున్నే. వేరేది పిసరంత కూడా ఏం లేదు పో. నేనే అతీత జ్యోతిని, నేనే అన్నిటికీ ఆత్మను. ఈ కనిపించేది సుంతైన సున్నే. వేరేది పిసరంత కూడా ఏం లేదు పో. నేనే కడుపు నిండిన ఆత్మను, నేనే గుణాలు సున్నా అయిన వాణ్ణి. ఈ కనిపించేది సుంతైన సున్నే. వేరేది పిసరంత కూడా ఏం లేదు పో. నేనే నిండైన ఆత్మను, నేనే అతి పాతవాణ్ణి. ఈ కనిపించేది సుంతైన సున్నే. వేరేది పిసరంత కూడా ఏం లేదు పో. నేనే శాంతించిన ఆత్మని, నేనే ఎప్పటికీ నిలిచేవాణ్ణి. ఈ కనిపించేది సుంతైన సున్నే. వేరేది పిసరంత కూడా ఏం లేదు పో. నేనే అన్ని చోట్ల, నేనే చక్కగా నెలకొన్నవాణ్ణి. ఈ కనిపించేది సుంతైన సున్నే. వేరేది పిసరంత కూడా ఏం లేదు పో. నేనే వ్యక్తిగత ఆత్మను, నేనే పరంకంట పైవాణ్ణి. ఈ కనిపించేది సుంతైన సున్నే. వేరేది పిసరంత కూడా ఏం లేదు పో. నేనే పలుకుల భావాన్ని, నేనే శుద్ధను. ఈ కనిపించేది సుంతైన సున్నే. వేరేది పిసరంత కూడా ఏం లేదు పో. నేనే అంతుపట్టని గమ్యాన్ని, నేనే వెలిగించేది. ఈ కనిపించేది సుంతైన సున్నే. వేరేది పిసరంత కూడా ఏం లేదు పో. నేనంటే నేనే, నా అంతటా నేనే. నేనే గొప్ప పండుగను, నేనే ఎరుకమయాన్ని, నేనే తేట ఆత్మను, నేనే ఉనికిమయాన్ని. నేనే గుండుసున్న ఆత్మను, నేనే అన్నిటినీ చేరేవాణ్ణి. నేనే వేదాల కొసమెరుపును, నేనే పర ఎరుకను. నేనే ఉత్త చిత్తు మాత్రం, నేనే ఎరుకమయం. ఎరుకను కాబట్టే వేరేది కాను సుంతైనా. నేను వెలిని వెలివేశాను. నేనసలేం కాను బాబా, బ్రహ్మమే అయిన ఆత్మను.
ఇంకేం కానుపో, నేనే పెద్ద, నేనే ఎప్పటికీ తేట తెరిపిన పడ్డా, ఎప్పుడు కడుపు నిండినా మరకలేని వాణ్ణి. సంబరం, బోల్డ్ సంబరం, ఈ కనిపించేది సొంతైనా సున్నే, వేరేది పిసరంత కూడా లేదు పో. కొంచెమైనా ఇంకేం లేదంటే లేదమ్మోయ్, పైకంట పట్టపైన కూడా ఏదీ లేదుగాక లేదు. ఈ లోకమంతా ఆత్మే, ఈ మనసు సంతతి అంతా ఆత్మే, ఈ కులాస అంతా ఆత్మే, ఈ ప్రపంచం అవును ఆత్మే, అంతా బ్రహ్మమే, ఒట్టి ఎరుక. నేను ఉత్తుత్తి బ్రహ్మాన్ని, ఈ కనిపించేది సొంతైనా సున్నే, వేరేది పిసరంత కూడా లేదు పో. ఇదిగో ఈ కనిపించేదంతా పరంబ్రహ్మమే అంటే కనిపించేది ఎప్పుడూ లేనిదేగా. బ్రహ్మమే అన్ని తలపులోనూ. బ్రహ్మం కాక కొంచెమైనా గొప్పది ఉందేంటి ఏమన్నా? ఈ కనిపించేది సొంతైనా సున్నే, వేరేది పిసరంత కూడా లేదు పో. బ్రహ్మమే బ్రహ్మం అంటే తెలివి రూపం. ప్రపంచం ఎరుకంటే ఎరుకరో సుందరాంగా. ప్రపంచకం ఒట్టి అబద్ధం, జగత్తు గట్టి అబద్ధం. నేనే ఉన్నాననేది ఒట్టి పుకారు, నువ్వే అన్నది పెద్ద పుకారు. మనసు తలపులు అబద్ధమే, గుణములు అవి లేకపోవడం అది అబద్ధమే. భూమి అంతా అబద్ధమే, జలం ఎప్పుడూ అబద్ధమే, ప్రపంచాకాశాలు అబద్ధమేగా, ప్రకాశాలు కూడా అబద్ధమే, గాలి అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ అబద్ధమే. ఇదంతా ఇలా ఉండడం కూడా అబద్ధం అనుకో. బుద్ధి అహంకారం పచ్చి అబద్ధాలు, లోకతంతులన్నీ బ్రహ్మమే సుమా. తలపుల తిత్తి ఎప్పుడైనా అబద్ధమే, అనుమానం లేకుండా ఇదంతా ఆత్మే. రాక్షసులంతా అబద్ధమే, భగవద్రూపాలన్నీ అబద్ధము, విశ్వం ఎప్పుడూ అబద్ధమే, హరిగారు ఎప్పుడూ అబద్ధమే, శ్రీ బ్రహ్మగారు కూడా ఎప్పుడూ అబద్ధమే. ఆయన సృష్టి తెగ అబద్ధం, మహాదేవులు మహా అబద్ధం, గణాధిపతి అబద్ధమే, అమ్మ ఉమా ఎప్పుడూ అబద్ధమే, ముద్దు బిడ్డలు షడానన గజాననులు అబద్ధమే. ఈ జీవుడున్నాడే వీడు ఎప్పుడూ అబద్ధమే, అచ్చికచ్చ. అలాగే వీడి దేహం ఉందే అది అబద్ధమే. మా బాగా అయ్యిందిలే, వేదాలన్నీ అబద్ధమే, ఎప్పుడు శరీరం యొక్క ముగింపు కూడా అంతే అబద్ధం. ధర్మశాస్త్రాలు పురాణాలు ఒట్టి అబద్ధాలే కాదు, సత్యాన్ని వంచిస్తాయి కూడా. అందుకేగా చెప్పడం అన్నీ ఒట్టి అబద్ధాలేనని. పరంపరలు కూడా అబద్ధమే. ఇదంతా మొదటి నుంచి చివరి దాకా అబద్ధమే. మునీశ్వరుడు అబద్ధమే, లోకాలు ఆస్తమాను అబద్ధమే, చూడబడేవి సైతం ఎప్పుడూ అబద్ధాలే. సుఖదుఖాలు అబద్ధం, గెలుపు ఓటములు అబద్ధాలు. ఈ గొప్ప పీఠముడి ఉందే అబద్ధమే, ముక్తి కూడా అబద్ధమే నిశ్చయంగా. చావు పుట్టుకలు అబద్ధమే, జడం జడం కానిది అబద్ధమే, జగత్తు మొత్తం అబద్ధమే, ఆత్మ అనే భావన అబద్ధమేనే, రూపాలు కూడా అబద్ధమే, శుభస్థితి అబద్ధం, నేనెప్పుడూ అబద్ధమే, నువ్వు కూడా అబద్ధమేనమ్మా పెద్ద. ఎక్కడ చూడు అబద్ధం, కదిలేవి మెదలనివి అబద్ధమే, అన్ని భూతాలు కూడా అబద్ధం, ఎక్కడ లేని ఫలితాలు అబద్ధం, విశ్వమంతా చుట్టపెట్టి అబద్ధం, గుణాలన్నీ ఏకంగా అబద్ధం, మిగిలేదంతా ఒక్కటే అబద్ధం, రెండవదంతా మొత్తం అబద్ధం, పాపాలు యావత్తూ అబద్ధం, 3 రకాల వినికిడులు అబద్ధం, ఒకే జాతులు వేర్వేరు జాతులు అన్నీ అస్తమాను అబద్ధం, అధికారాలు కూడా అబద్ధమే, విషయాలు ఎప్పుడూ ఎప్పటికీ ఉండేవి కావు, దేవతలు వాళ్ళు అబద్ధమే, చెప్పొద్దు ప్రయోజనం ఒట్టి అబద్ధం, శమం నిత్యం అబద్ధము,
సహనం ఎప్పటికీ అబద్ధమే, సందేహం అబద్ధమే. సందేహమా? దేవతలు రాక్షసుల యుద్ధాలు పూసగుచ్చినట్లు అబద్ధాలు. ఈశ్వరుడు గూర్చిన భావం చెప్పలేనంత అబద్ధం. ఉపాసింపబడేది కాలము, దేశము మొదలైనవి అబద్ధాలే. పుణ్యక్షేత్రాలను గూర్చిన భావాలన్నీ అబద్ధాలే. వాటి నుంచి పుట్టుకొచ్చే ధర్మాలు, అధర్మాలు, వానిని గూర్చిన నిర్ణయాలు అబద్ధాలే. అన్ని కర్మలు అంతే అబద్ధాలు. తనని గూర్చిన, ఇతరులను గూర్చిన భ్రాంతులన్నీ అబద్ధాలే. మనసు ఉనికిని గూర్చిన భావము అబద్ధము. ఈ స్థూల దేహం ఎంత అబద్ధమో చెప్పలేను. సూక్ష్మరూపమైన లింగరూపము కూడా బోల్డ్ అబద్ధం. నిజం నిజంరా బంగారం. కావాలంటే శివుడి మీద ఒట్టు. స్వర్గమంతా మాత్రం అబద్ధం కాదేంటి? అక్కడ సౌఖ్యాలవి కూడా అబద్ధాలే. గ్రహించడం అంతా అబద్ధం, గ్రహించబడేదంతా శుద్ధ అబద్ధం. సత్యం అంటూ వెలిగేది ఒకటే అబద్ధంరా. చెప్తున్నా అబద్ధమని. మళ్ళీ శివుడి మీద ఒట్టు. ప్రస్తుతం అని చెప్పబడేది అబద్ధమే. గడిచిపోయింది అబద్ధమే. రాబోయేదిగా చెప్పబడేది అబద్ధమేగా. ఇది అవునుగాక అవును. ముఖ్యంగా మూడోసారి శివుడి మీద ఒట్టు. ముందరది అబద్ధమే, మధ్యది అబద్ధమే. అలాగే జగత్తు యొక్క అంతము అబద్ధమే. వయసు ఎప్పటికీ అబద్ధమే. ఈ అబద్ధంలో ఏం అనుమానం లేదు. జ్ఞానం ఎప్పుడూ అబద్ధమే. అదే మాదిరి అజ్ఞానం తెలియబడేది. విశ్వం ఎప్పుడు చూడు అబద్ధాల పుట్ట. జడం అబద్ధం కాకపోతే ఏంటి? కనిపించేది ఏమైనా సరే అస్తమానం అబద్ధమే. ఇవన్నీ గుర్రం కొమ్ముల్లాగా తోస్తుంటాయి అనుకోవడం ఎప్పుడూ అబద్ధమే. కోశాల పుట్టుక అబద్ధమే. మంత్రాలన్నీ అబద్ధాలే. ఇది మరీ మరీ నిజం. సందేహం వద్దు. ఆత్మ కాని ప్రపంచం సున్నా. ఈ అనాత్మ ఉన్నదే ఎప్పుడూ గుండు సున్నే. ఆత్మ కాని ఇవన్నీ కూడా భలే బండి సున్నా. ఇది నిజం కాక నిజం. అస్సలు అనుమానం వద్దు. ఆత్మ కంటే వేరే సుఖం లేదు. ఆత్మ కంటే వేరే జీవంతా కూడా లేదు. ఆత్మ కాక మరోటి గతి లేదు. ఎప్పుడూ ఆత్మగానే ఉండిపో. ఆత్మ కంటే ఎక్కడ ఏదీ లేదు. ఓ గడ్డి పోచ కూడా ఆత్మను విడిచి లేదురా బుచ్చిగా. పిసరంత కూడా ఆత్మని కాదని ఏం లేదురా బాబయ్యా. ఎక్కడ చూసుకో ఆత్మకు వేరేదీ లేదు. ఇదిగో ఈ ఆత్మానంద ప్రకరణం చెప్పాను కదా నీకు. బుద్ధిమంతుడెవడైనా దీనిని వింటే స్వయం బ్రహ్మమే అవుతాడు. ఇది వింటేనే చాలు అబ్బి. ఒక్కసారిగా బంధాలు బళ్ళుమంటాయి. ఈ గ్రంథం యొక్క భావన చేతనే పాపాలన్నీ పటాపంచలు. నిండుకుండా అచ్చమైనవాడు, ఎడతెరిపి లేనివాడు అయినా శివమహేషుని కట్టడి చేసిన మనసుతో భజించినచో అట్టివాడు ఇక్కడనే నిత్యుడు, కలవరము లేనివాడు, బ్రాహ్మీభూతుడు అయి తనలో తానే నెలకొన్నవాడై ముడులు తెగిపడగా లో వెలుగుచూ లోలో రమించుచూ లోకము మరణించగా ఈశ్వరుని శివకరమైన అమల పదములో ఏకమగును. ఇటుల శ్రీ శివరహస్యమున శంకరాను 6వ అంశమునందు రుభు నిదాఘ సంవాదమున ఆత్మానందమును వర్ణించుట అను 14వ అధ్యాయము.